పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ధర్నాపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖమ్మం జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో రైతు శుభకర్ సింగ్ చనిపోవడం బాధాకరమని, ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ అధికారం చేపట్టాక రైతుల జీవితాలు ఆగమయ్యాయన్నారు. రైతు సమస్యలను పరిష్కరించకుండా వారిపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్రం రైతు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీ సిఫారసుల మేరకు రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలనే ఉద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పంజాబ్ రైతు శుభకర్ సింగ్ అనే వ్యక్తిని చంపడం అత్యంత దారుణం. కిసాన్ కాంగ్రెస్ తరఫున ఈ యొక్క పోలీస్ కాల్పుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల నుంచి దేశంలో ఎక్కడ చూసినా రైతు ఆందోళనలే. ఈ యొక్క రైతులు తమ కుటుంబాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలంటే మోడీ వెంటనే రైతులతో చర్చలు జరిపి శాంతియుతంగా ఆ సమస్యలను పరిష్కరించి రైతులందరూ తమ యొక్క వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటప్పుడు జనరల్ డయర్ ఏ విధంగా మన యొక్క ఉద్యమకారులపై, భారతీయులపై కాల్పులు జరిపిండో ఆ విధంగా అటువంటి దుశ్చర్య ఈరోజు కనపడుతుంది. కాబట్టి ఇకనైనా మోడీ ప్రభుత్వం ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశాన్ని, అనిల్ అంబానీకి, అదానికి ఇలా కట్టబెట్టాలనే ఉద్దేశాన్ని మానివేయాలని, ముఖ్యంగా ఈ రోజున ఈ చనిపోయిన యొక్క రైతు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా రైతులపై కాల్పులు జరిపితే అక్కడ రైతులకు మద్దతుగా ఖమ్మం జిల్లాలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని